ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని కూటమి పాలకులపై నిప్పులు చెరిగారు వైసీపీ అధినేత జగన్. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన చంద్రబాబు సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, మా ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామంటూ అటు పాలకులకు ఇటు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా. మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే, అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు, అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో, ఏకంగా బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి సుడతా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక చోటుకి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరగనిచ్చినారు. ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతా ఉన్నాను. చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ, ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము. సాక్ష్యాలు, ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా
ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా.